హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎల్పిజి షార్టేజ్ వల్ల మనకి గ్యాస్ అనేది కొంచెం డిలే అవ్వడం అలా జరుగుతుంది కదా. సో అలాంటి టైంలో లైక్ 1 or 2 days డిలే అయిన ప్రాబ్లం ఏం లేకుండా ఇంట్లో మనకి అందరికీ కూడా రైస్ కుక్కర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కదా. సో రైస్ కుక్కర్లోనే మనము ఈజీగా టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో ఇక్కడ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్ని ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకోవాలి, కట్ చేసుకున్న పీసెస్ని. సో ఇట్లా మిక్సీలో వేసుకున్న తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న కొంచెం అల్లం వేసుకోవాలన్నమాట. ఘాట్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు, బట్ ఇదైతే ప్రాపర్గా ఉంటుంది. మనం ఇక్కడే అల్లం వెల్లుల్లి 2 వేస్తాం కాబట్టి సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం కూడా అవసరం లేదు. అండ్ దీంట్లోకి 1 స్పూన్ అంతా కొబ్బరి తురుము అండ్ 2 ఇలాచి అండ్ స్పైస్కి తగినట్టు ఎండుమిరపకాయలు అండ్ ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అండ్ అలాగే వెల్లుల్లిపాయలు ముందుగా చెప్పినట్టు. సో అల్లం వెల్లుల్లి 2 కూడా ఇక్కడే వేసేసుకుంటున్నాం పేస్ట్ ఒకేసారి. సో ఇది మొత్తం కూడా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టొమాటోస్లో మనకి ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. సో మనకి ఈజీగా పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా మనము రైస్ కుక్కర్లోనే చేసుకుంటాం. సో గ్యాస్తో స్టవ్తో అయితే పనేమి ఉండదు. సో స్విచ్ ఆన్ చేసేసుకొని రైస్ కుక్కర్ గిన్నె ఆల్రెడీ పెట్టేసుకున్నాము అండ్ కింద కుకింగ్లో పెట్టేసుకోండి. సో కీప్ వామ్ ఉంటే జస్ట్ కుకింగ్లోకి అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ దీంట్లోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ మనము నెయ్యి అండ్ అలాగే కొంచెం నూనె 2 యూస్ చేస్తాము. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని అండ్ అలాగే కొంచెం నూనె కూడా దీనిలోనే వేసేసుకోవాలి. సో మనకి ప్రాసెస్ అంతా కూడా సింపుల్గా అయిపోతుంది, లైక్ 1 pot రెసిపీ లాగా. సో డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లోకి కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, బిర్యానీ ఆకు అండ్ అలాగే షాజీరా మనం దేంట్లో నార్మల్గా వేసుకుంటాం కదా, లైక్ బిర్యానీ స్పైసెస్ అట్లాగా. సో అవన్నీ వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి. అండ్ అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా జస్ట్ తుంచేసి వేసుకున్నాము అండ్ కరివేపాకు ఇవి వేసుకొని మనకి కొంచెం టైం అయితే పడుతుంది, లైక్ స్టవ్ మీద కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. అలా కాకుండా ఒక 10 నిమిషాలు అలా లేట్ అవుతుంది, బట్ స్టిల్ ఒకవేళ అవైలబుల్ లేనప్పుడైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. మనము జస్ట్ 1 or 2 daysకి ఇండక్షన్ స్టవ్ ఇవన్నీ కొనుక్కోవడం అంత అవసరం ఉండదు అనమాట. సో ఇట్లా రైస్ కుక్కర్తో కూడా అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట. సో అందుకని జస్ట్ ఒక చిన్న ఐడియా కోసం. అండ్ దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఒకవేళ కీప్ వామ్లోకి పడితే మనం మళ్ళీ కుకింగ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ, అంటే ఇట్లా కిందకి ప్రెస్ చేస్తాం కదా బటన్, అలా ప్రెస్ చేసుకుంటూ దీంట్లోనే మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కీప్ వామ్ అయితే దెన్ కుకింగ్లోకి చేంజ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మనకి టొమాటోస్ అండ్ అలాగే ఆనియన్ ఇవి కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వడం కోసం మూత పెట్టేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ చూడండి కుకింగ్లో ఉంది. ఒకవేళ కీప్ వామ్లోకి పడితే ముందుగా చెప్పినట్టు మార్చుకుంటూ ఉండండి, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వేడికి కూడా చూడండి మనకి ఈజీగా మగ్గిపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది కూడా, లైక్ మంచిగా కుక్ అవుతున్నట్టు. సో ఒక్కొక్కసారి ఇట్లా మిక్స్ చేసుకుంటూ చెక్ చేసుకోండి ఇట్లా మగ్గిందో లేదో అనేది. అండ్ మనం నార్మల్గా అయితే ఒకవేళ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు. మేమైతే ఆల్రెడీ టొమాటో పేస్ట్ ఏదైతే రెడీ చేసుకున్నామో దాంట్లో వేసాం కాబట్టి ఇంకా మళ్ళీ సపరేట్గా అయితే వేయట్లేదు. అండ్ కొంచెం వేగిన తర్వాత టొమాటో పేస్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇది పచ్చి వాసన అంతా పోవాలి కదా. సో అప్పటి వరకు ఇట్లా మూత పెట్టి కుక్ చేసుకోండి, ఈజీగానే మనకి మగ్గిపోతుంది. అండ్ అలాగే మనకి ఇది మంచిగా కుక్ అయింది అనేది కూడా మనకి ఆయిల్ కూడా తేలుతుంది అనమాట, లైక్ స్టవ్ మీద ఎలా చేసుకుంటామో సేమ్ అట్లానే ఆయిల్ తేలుతున్నట్టు మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో అట్లా చూసుకొని మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మంచిగా కుక్ అయితే అవుతుంది. అండ్ మిక్సర్ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ వేస్ట్ చేయకుండా దీంట్లోనే వేసేసుకున్నాము. ఇంకొకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉంటున్నాము. ఒక్కొక్కసారి అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో జస్ట్ అట్లా కలుపుకుంటూ ఉండండి. ఒక
వుడెన్ స్పాచులా ఆర్ సిలికాన్ స్పాచులా ఏదైనా యూస్ చేయొచ్చు. చెక్కది ఉంటే బెస్ట్ అనమాట, ఎందుకంటే గీటలు పడకుండా, రైస్ కుక్కర్ కాబట్టి. అండ్ ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. సాల్ట్ కూడా ఇక్కడ వేసేసుకోవచ్చు, లేదంటే రైస్ వేసుకున్న తర్వాత రైస్లో అయినా వేసుకోవచ్చు తగినంత సాల్ట్. కావాలి అంటే కారపొడి ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ మేము ఏంటంటే టొమాటో పేస్ట్ మిక్సీ వేసేటప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, సో అదే స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే కారం ఏమీ యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీరు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ మనకి ఇది మంచిగా వేగుతున్న టైంలో కొంచెం జీలకర్ర పొడి అండ్ అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మనం మొత్తం తగినంత సాల్ట్ కూడా ఇక్కడే వేసుకుంటున్నాము రైస్కి. అండ్ అలాగే మొత్తం టొమాటో రైస్కి సరిపడినంత కల్లుప్పు కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాము. అండ్ ఇది కొంచెం వేగాలన్నమాట, ఆయిల్ అంతా మంచిగా పైకి తేలుతుంది కదా, సో అలా ఆ టైం వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే మూత పెట్టేసుకొని కుక్ అవ్వనివ్వండి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అయిపోయింది, ఈజీగా అర్థమైపోతుంది అనమాట పైన తేలుతున్నట్టు. సో ఈ స్టేజ్లో ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఒకవేళ ముందుగా చెప్పినట్టు కుకింగ్ అండ్ కీప్ వార్మ్ ఉంది కదా, సో అది జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మంచిగా కుక్ అయిన తర్వాత కీప్ వామ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మళ్ళీ కుకింగ్కి అట్లా జస్ట్ చేంజ్ చేసేసుకొని ప్రాసెస్ కంటిన్యూ చేయండి. దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకుని ఒక గ్లాస్ బాస్మతి రైస్ అనమాట నీట్గా వాష్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టుకున్నాము. సో ఆ బాస్మతి రైస్ ఓన్లీ బియ్యం వరకే వేసుకున్నాం అనమాట. సో జస్ట్ బియ్యం మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి, మరీ ఎక్కువగా కలిపేయకండి, ఎందుకంటే బాస్మతి రైస్ అనేది కొంచెం విరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో లైట్గా జస్ట్ అట్లా మిక్స్ చేస్తే మనకి ఆ టొమాటో పేస్ట్ ప్యూరీ అంతా కూడా మంచిగా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఏ గ్లాస్తో అయితే మనం రైస్ని మెజర్ చేసుకున్నాము, సో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాం. 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే ప్రాపర్గా కుక్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా దీంట్లోకి కొంచెం పుదీనా వేసుకుంటున్నాము. మనము ఉప్పు ఇక్కడ ఈ స్టేజ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట, సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుంటున్నాము కొంచెం మంచి ఫ్లేవర్ కోసం. సాల్ట్ అయితే ఒకసారి ఈ టైంలో ఒకసారి జస్ట్ మిక్స్ చేసుకొని చెక్ చేసుకొని కావాలంటే ఇప్పుడే యాడ్ చేయండి, అప్పుడే మనకి మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ కీప్ వామ్లోకి పడిపోయింది, సో నేను కుకింగ్లోకి మార్చుకున్నాం అనమాట. అండ్ ఇది మంచిగా నార్మల్గా రైస్ ఎలా అయితే కుక్ అవుతుందో సేమ్ అలానే ఇంకా దీన్ని వదిలేస్తే మనకి మంచిగా టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఒకసారి జస్ట్ చెక్ చేస్తే చూడండి మనకి మంచిగా ఆల్రెడీ రెడీ అయిపోతుంది. సో కొంచెం కీప్ వామ్లో ఉంచుకుంటే మనకి ఆ నీరంతా కూడా మంచిగా లాగేసి మనకి పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట రైస్. సో నార్మల్ రైస్ లాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం టొమాటో రైస్ ఇంకా సింగిల్ పాట్ అనమాట, దీంట్లోనే ఇంకా మనకి వేరే కర్రీ ఏం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టైమ్స్లో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.